ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయి అనటానికి నెల్లూరు జిల్లాని నిదర్శనం. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే, కానీ కొన్ని సందర్భాల్లో పార్టీలు అంచనా వేయలేని మార్పులను ఎదుర్కొంటాయి. ఒకప్పుడు రాష్ట్రాన్ని బలంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడంటే చరిత్రలోనే మిగిలిపోయింది. అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మెల్లగా దూసుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీ అనేక జిల్లాల్లో ఎదురు దెబ్బలు తగులుకుంటూ సంస్థాగతంగా బలహీనపడుతోంది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఆ పార్టీకి అత్యంత బలమైన కోటలు కాగా ఇప్పుడు ఆ కోటలనే ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అత్యంత విశ్వసనీయ ప్రాంతం. 2014-19 ఎన్నికల్లో అక్కడ పార్టీ తిరుగులేని విజయాలు సాధించింది. కానీ 2024లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల ఫలితాలు మొదలై అనేక స్థానిక నేతలు వరుసగా పార్టీని వేయటం వల్ల అక్కడ వైసీపీ తరపున నిలబడే గట్టి నేతలు కొరవయ్యారు. అసంతృప్తి, నేతల అంతర్గత విభేదాలు, నాయకత్వంపై ఉన్న అసంతృప్తి, ఇలా అన్నీ కలిపి ఆ పార్టీ అక్కడే నిలబడే అవకాశం లేకుండా చేశాయి. ఈ పరిస్థితి అక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్ద అవకాశాన్ని కల్పించింది. ఇప్పటి వరకు వైసీపీకి ఏకపక్షంగా ఉన్న ప్రాంతంలో పట్టు బిగించేందుకు కూటమి వేగంగా కదులుతోంది. ఈ సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ నారాయణ ముందంజలో ఉన్నారు. వారి నేతృత్వంలో కార్పొరేషన్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 56 డివిజన్లు ఉన్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకప్పుడు పూర్తిగా వైసీపీ చేతిలో ఉండేది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ బలం స్పష్టంగా పెరగటంతో వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తద్వారా నెల్లూరులో వైసీపీ ప్రభావాన్ని పూర్తిగా ముగించాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు విషయంలో నాయకత్వ నిర్ణయాల్లో తప్పిదాలు చేసినట్లుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని బలంగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి వంటి నేతలను దూరం చేసుకోవటమే, అవమానించబడ్డమనే భావనతో ఆ నేతలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థులు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రారంభమైన వైసీపీ పరాభవం కార్పొరేషన్ పీఠం కోల్పోవటం ద్వారా పూర్తి స్థాయిలో నెరవేరుతోందని వారు భావిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే నెల్లూరు వైసీపీ పునరుద్ధరణ ఇప్పటికైతే కష్టసాధ్యమే. కనీసం 2029 ఎన్నికల్లోపు డ్యామేజీ కంట్రోల్ జరగకపోతే నెల్లూరు వైసీపీ చేతుల్లోంచి పూర్తిగా జారిపోతుంది.